ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. తిరునావుక్కరు నాయనారు అప్పార్ దశమ భాగము కొనసాగింపు. దొర్లుతూ పర్వతాగ్రాన్ని ఎక్కుతున్న అప్పర్ వద్దకు ఒక ఋషీశ్వరుని వేషంలో పరమశివుడు వెళ్ళి, ఇంత ప్రయాసపడుతూ కొండను ఎక్కకపోతే ఏమైంది? శిఖరాగ్రం చేరేసరికి నీ ప్రాణం ఉంటుందో పోతుందో? ఎందుకొచ్చిన మొండి సాహసం? హాయిగా ఆలయ దర్శనాలు చేసి దైవాన్ని తీయనైన పరిహాలతో పరవశింపజేయి అని సలహా ఇచ్చాడు. ఇక్కడి నుండి కదిలేదే లేదు అంటూ అలానే దొరలసాగాడు అప్పర్. ప్రాణం పోయినా పార్వతీ పరమేశ్వరుడు దర్శనం చేయనిదే ఇక్కడి నుంచి కదలడు అనుకున్నాడు. పరమేశ్వరుడు అక్కడి నుండి అదృశ్యమై ఆకాశవాణి రూపంలో వినిపించాడు. భక్త, నీ భక్తి అపారమైనది. ఇక దీక్ష కట్టిపెట్టు. ఇక్కడికి సమీపంలోని కొలనులో స్నానం చేసి తిరువయ్యారు చేరుకో. అక్కడ నీ కోరిక తీరుతుంది అన్న వాక్కులు వినిపించాయి. ఇలా వాణి వినిపించగానే ఒంటిపై గాయాలు, రక్తం మాయమై అంతకుముందు దేహం కంటే తేజోవంతమై లేచి కూర్చున్నాడు అప్పర్. వెంటనే శివుని ఆదేశం మేరకు, గగన భాగంలో నివసించే పరమేశ్వర, నిన్ను నిరంతరము స్మరించుకుంటాను అనే పత్రికంతో పంచాక్షరీ మంత్రం జపిస్తూ నిర్మలమైన కొలను నీటిలో మురక వేశాడు. పరమేశ్వరుని లీల విచిత్రం నిరూపితమయ్యేలా అప్పరిక్కడి కొలంలో మునిగి లేచేసరికి అతను తిరువయ్యార్ పవిత్ర నగరంలో ఉన్నాడు. ఈశ్వరలీలకు మనస్సులో మరొక్కసారి ప్రార్థించాడు అప్పర్. అపర కైలాసంలా భాషిస్తోంది తిరువయ్యార్. ప్రమదగణాలు చేస్తున్న శరభ శరభ దశరభ శరభ 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 నినాదాలు మిన్నుముంటుతున్నాయి. దేవతాగణాల వేదనాదాల నడుదిశలా మారుమోగుతున్నాయి. లోకంలోని పవిత్ర నదీ జలాలన్నీ పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తున్నాయి. ఆ దివ్య దర్శనమైంది అప్పర్కు. అర్ధనారీశ్వరుణ్ణి కన్నులారా వీక్షించే భాగ్యానికి నోచుకున్నానంటూ పాడుకున్నాడు. సకల జీవుల్ని సమరీతిలో పాలించే అపార కరుణాసింధు అయిన శివుని అప్పర్ నెయ్యిత్తానం పాడి క్షేత్రాల్ని దర్శించి తిరుపుందూర్తి నగరానికి చేరాడు. ఇక్కడ పరమేశ్వరుణ్ణి చూచి జరామరణాలు లేని ఆదిదేవుణ్ణి కనుక్కోగలిగాను. ఈ కరుణాసింధువు దివ్య చరణాల వద్దనే శ్రీనివాసం ఏర్పరచుకుంటున్నానంటూ శివుణ్ణి కీర్తించాడు. అప్పర్ ఇక్కడున్నన్ని రోజులు అలవాటు ప్రకారం ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఇష్టం వచ్చినన్నిసార్లు దైవ దర్శనం చేసుకుంటూ తాన్నీకం, అంగమాలై ఛందస్సులో వివిధ కీర్తనలను అల్లి స్వామికి సమర్పించుకునేవాడు. చాలా రోజులు ఇక్కడే ఉండి శివుని సేవ చేసుకున్నాడు అప్పర్. ఇక్కడ పెద్ద సత్రాన్ని ఒకదాన్ని నిర్మించి అనేక మందికి ఆశ్రయం కల్పించాడు. అలా ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేస్తూ తన జీవితాన్ని శివసేవలో వినియోగించుకుంటున్నట్టు భావించాడు అప్పార్. అప్పర్ తిరుప్పుందిర్తిలో ఉండగానే అక్కడ సంబంధార్ జైన ఛాందసవాదులను తన వాదనా పటిమతో ఓడించి వారిని తరిమికొట్టాడు. అలాగే పాండ్యదేశపు రాజు వక్రతను, అంటే నడుం గూనితనాన్ని శివభూతితో పోగొట్టగలిగాడు. అనంతరం సంబంధార్ అత్యంత సారవంతమైన కావేరీ తీర ప్రాంతమైన మధురై చోళదేశ నగరానికి వచ్చాడు. సంబంధార్ మధురైలో ఉన్నాడని తెలిసి అప్పర్ వెంటనే
అతన్ని కలుసుకోవాలనుకున్నాడు. ఇతనితో పాటు మరో తమిళ భాషలో నిష్ణాతుడైన పండితోత్తమునితో కలిసి మధురైకి బయలుదేరాడు అప్పర్. వీరిద్దరూ వెళ్ళేసరికి సంబంధార్ను అనేక మంది చుట్టుముట్టి ఉన్నారు. వారందరి మధ్య సంబంధార్ సరిగా కనిపించటం లేదు అప్పర్కు. అయినా సంబంధార్ను పల్లకీలో ఊరేగింపుగా తీసుకొడుతున్నారు వారందరూ. అంతటి మహానుభావుడు కూర్చున్న పల్లకీని మోయగలిగే అదృష్టం కలగటం ఎన్నో జన్మల పుణ్యంగా భావించి పల్లకీని ఒకవైపు వృద్ధ శివభక్తుడు అప్పర్ మోశాడు. అమితంగా శివుణ్ణి ఆరాధించే సంబంధార్కి విషయం తెలిసిపోయింది. వెంటనే సంబంధార్ పల్లకీ దిగి అప్పర్కు నమస్కరించబోయాడు. అతనికంటే ముందుగా అప్పరే సంబంధార్కు నమస్కరించాడు. ఇద్దరు భక్తులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆనంద దృశ్యాన్ని చూచి అక్కడున్న భక్తులందరూ ఆనందపడుతూ హరనామస్మరణలతో హోరెత్తించారు. అనంతరం భక్త మహాశయులు ఇద్దరూ ఆలయ సందర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళారు. శివారాధన తరువాత వారిద్దరి మధ్య ఎన్నో విషయాలు దొర్లాయి. మాటల సందర్భంలో మధురైలో జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పాడు సంబంధార్. వాదంలో జైనమూర్ఖులను ఓడించటం, పాండ్యరాజు గూనిని పోగొట్టటం, ఆ దేశపు రాణి మంగయక్కరస శివభక్తిని, మంత్రి కులచ్చిరై రాజశక్తిని గురించి వివరించాడు సంబంధార్. ఇవన్నీ విన్న వెంటనే అప్పర్కు సంబంధార్ పాండ్యదేశంలో జ్ఞాన సంబంధార్ చేసినవన్నీ స్వయంగా చూద్దామన్న తలుపు కలిగి తిరుపుందుర్తిలోని పరమేశ్వరుడి అనుమతి పొంది తక్షణమే పాండ్యదేశానికి బయలుదేరాడు అప్పర్. తిరుపతిలోని శంకరుణ్ణి సేవించి మధురై నగరానికి వచ్చాడు. సశేషం యుహం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.